ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంటి వద్ద ప్రజా దర్బార్. పొంగనూరులో గుర్తుకు తెలియని వాహనం ఢీకొని జింక మృతి. త్రాగునీటి బోర్లు వేసి మోటార్ల ద్వారా త్రాగునీటిని వదిలిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి సర్వజన ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మంగళగిరిలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశానికి అన్నమయ్య జనసేన నాయకులు. మదనపల్లి సర్వజన ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి సర్వజన ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చిన వారికి అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది ప్రవర్తనపై హాస్పిటల్ వైద్య పరీక్షల పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి గ్రామాల నుండి వైద్యం కోసం వచ్చే రోగులకు మంచి వైద్యం అందించాలని, వారి పట్ల, వారి సహాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించిన, వైద్యం అందించే క్రమంలో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు, ఉపేక్షించేది లేదని తెలుపుతూ రోగులకు మరింత వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని, మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వాళ్ళకు 11 మంది తన అవసరాల కన్నా ఎక్కువ పనిచేస్తున్నారు. కొంతమంది వచ్చిన పేషెంట్స్ దగ్గర డబ్బు తీసుకోవడం జరిగింది. ఆ నలుగురు ఎవరైతే డబ్బులు పేషెంట్స్ తీసుకున్నారో వాళ్ళు నలుగురు కూడా ఉద్యోగాల నుంచి తీసేయడం జరుగుతుంది. ఇదే కాకుండా క్లరికల్ స్టాఫ్ మొన్న ఏదో గొడవ జరిగింది, కొట్టుకున్నారు, పేపర్లో ప్రెస్కి అంతా వచ్చింది. దానిపైన ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఎంక్వైరీ ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంటే సర్వస్వం. పేషెంట్కు బాధ్యతగా చూడకుండా ఏదైనా చేస్తే ఎవరైనా కానీ వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా, ఏం ములాజం ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి. ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతుండేది పేషెంట్ కోసం. ఇంత పెద్ద వ్యవస్థ, హాస్పిటల్లో కావాల్సినంత స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్, మళ్ళీ వచ్చి శానిటేషన్ స్టాఫ్, మళ్ళీ వచ్చింది సెక్యూరిటీ, అంతా ఎవరి కోసం? పేషెంట్స్ కోసం. వీళ్ళు బాధ్యత లేకుండా పనిచేస్తే వదిలేదు. డాక్టర్లే బాధ్యతగా పనిచేస్తున్నారు. అట్లా టైంలో వీళ్ళంతా జూనియర్ స్టాఫ్, క్లర్క్లంతా వీళ్ళకి ఏం పని? ఇవన్నీ పెత్తనాలు జరగడం. వీళ్ళు ఏమైనా పర్సనల్ ఇష్యూలు ఉంటే వాళ్ళ ఇళ్లలో చూసుకోవాలి. సో ఆ విధంగా ఇప్పుడే ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా కొత్తగా ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ అందరికీ చెప్పడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. త్వరలో ఈరోజు రేపు యాక్షన్ కూడా తీసుకుంటాం. త్రాగునీటి బోర్ల ద్వారా నీళ్లు వదిలిన ఎమ్మెల్యే వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే షాజహాన్. మదనపల్లి పట్టణంలో త్రాగునీటి సమస్యపై గత నెలలో అధికారుల సమీక్షలో అధికారులు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రాంతాల్లో కోళ్లబైలు పంచాయతీ సచివాలయం ఎదురుగా కోళ్లబైలు 1 పంచాయతీలోని మసీదు దగ్గర రింగ్ రోడ్ ఇంజనీర్స్ కాలనీ వద్ద నూతనంగా బోర్ డ్రిల్ చేసి మోటారు ఏర్పాటు చేసి నేడు నీళ్లు వదిలిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిలోనూ ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాల మేరకు బోర్లు, మోటార్లు బిగించి నీళ్లు వదులుతున్నాం. ఇంకా వేసవి కాలం నీటి సమస్య ఉంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. అదే క్రమంగా ఈరోజు బైపాస్లో ఉన్న ఏదైతే ఇంజనీర్స్ కాలనీలో ఒక బోర్ వేయడం జరిగింది. మొన్న 10 రోజుల దుప్పకేశాం. ఎక్కడ ఒక బోర్ సక్సెస్ ఉంది, ఇక్కడ ఒక బోర్ సక్సెస్. ఇవన్నీ ఇమ్మీడియట్గా ఇంటర్లింక్ చేస్తాం. ప్రజల సౌకర్యరీత్యా 3 రోజులు నీళ్ళు ఇవ్వాలని చూస్తున్నాం. కాకపోతే చాలా బోర్లు ఎండిపోతున్నాయి. అయినా దాన్ని చెప్పి తప్పకుండా ప్రజలకు అదే కాదు ప్రజలకు 3 రోజులు నీళ్ళు ఇచ్చేటట్టుగా ఇంకా ఒక 8-10 బోర్లు వేరే వేరే ప్లాన్ చేస్తాం. అవన్నీ ఇంటర్లింక్ చేసి ప్రజలకు పూర్తి స్థాయిగా నీటి సమస్య లేకుండా చేయడానికి మన మున్సిపల్ కమిషనర్ గారు, ఉన్న మా నాయకులు అందరూ కలిసి ఏఈలు, డీలు గారు అందరూ పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ ఇంకా బాధ్యతగా పనిచేయాలి. మనం ఎక్కడికి ప్రజలకు 3 రోజులు ఒకసారి నీళ్ళు చూడాలని చెప్పి సైన్. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ ఇంటి వద్ద ప్రజా దర్బార్. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంటి వద్ద ఉదయం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకుని పరిష్కరించుకోవాలని ఉదయం రావడంతో సావధానంగా వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే కొన్ని సమస్యలను పరిష్కారం చూపాలని అధికారులకు మౌలికంగా ఆదేశాలు జారీ చేశారు.
మరికొన్ని అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి మీకు న్యాయం చేస్తారని తెలియజేసిన ఎమ్మెల్యే. జన సైనికులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశంలో అన్నమయ్య జిల్లా జన సైనికులు మంగగిరి సీకే కన్వెన్షన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మెజార్టీ స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని రాష్ట్ర నేతలు సూచించినట్లు వెల్లడించిన స్థానిక జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త శివ శ్రీనివాసరావు, మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాం, ఇతర జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి. పొంగనూరు మండలం బోడినాయుడుపల్లి క్రాస్ జాతీయ రహదారిపై నేటి ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు, ఫారెస్ట్ అధికారులు జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు